ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులు కేస్ స్టడీలుగా తయారవుతున్నారు. ఏదన్నా ఒక మంచి పని చేసో లేకపోతే సమాజానికి సంబంధించినటువంటి ఒక అంశంలోనో కాదు. అఫైర్లు ఎట్లా పెట్టుకోవాలి, ఇంట్లో ఆడవాళ్ళైనా మగాళ్ళైనా, ఆడది అఫైర్ పెట్టుకుంటే ఇంట్లో మగాడిని ఎట్లా దొక్కాలి, లేకపోతే మగాడు అఫైర్ పెట్టుకుని ఇంట్లో ఆడదాన్ని పిల్లల్ని ఎట్లా దొక్కేయాలి, ఈ విషయం ప్రపంచానికి తెలియకుండా ఎట్లా చూసుకోవాలి, ఫస్ట్ వాళ్ళని మళ్ళీ మన చుట్టూ ఎట్లా తిప్పుకోవాలి. ఆ అఫైర్ పెట్టుకున్న మనిషి మన చుట్టూనే తిరుగుతుంటది. ఇంట్లో వాళ్ళు మనల్ని క్వశ్చన్ చేస్తారేమో కానీ పబ్లిక్గా ఆ విషయం బయటికి రాదు. పిల్లలు కూతుళ్ళు ఉన్నోళ్ళు కూడా. ఈరోజు వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసినటువంటి పని చూస్తే ఎవడైనా సరే మనిషి అనేవాడు చెప్పుతో కొట్టేటువంటి సిచ్యువేషన్ అనమాట ఇది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కాపురం బజారున పడింది. మొదటి భార్య వాణిని కాదని మరో మహిళ దివ్యల మాదిరితో సహజీవనం చేస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు కూతుళ్ళు ఉన్నప్పటికీ భార్య పిల్లల దగ్గర ఉండకుండా దివ్యల మాదిరితో కలిసి దీవిస్తున్నాడని స్వయంగా కూతుళ్ళు హైందవి, నవీన తండ్రిని కలిసి నిలదీయడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు అనుమతించకపోవడంతో ఈ విషయం మీడియాకు తెలియజేశారు. దీంతో దువ్వాడ శ్రీనివాస ఫ్యామిలీ వ్యవహారం రచ్చ రచ్చ అవుతుంది. దువ్వాడ శ్రీనివాస్ మీద కలిసి ఉండనని భార్య వాణి తెగేసి చెప్తే రెండో భార్య దివ్యల మాదిరి మాత్రం ఎంత జరిగినా ఆయనతోనే ఉంటానంటుంది. రెండో భార్య కాదు యాక్చువల్లీ ఇవిడ. వాళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారు అంతే, ఇలిసిట్ ఎక్స్ట్రా మెరిటల్ అఫేర్. దువ్వాడ శ్రీనివాస్ వల్ల తాను డబ్బు పేరు రెండూ పోగొట్టుకున్నానని వాణి తెలిపింది. టెక్కలి వదిలి వెళ్లాలని హెచ్చరించింది. దివ్యల మాదిరి వాణి తనను మోసం చేసినందుకు కౌంటర్ అటాక్ చేసింది. అయితే భార్య పిల్లల్ని కాదని వేరే కాపురం పెట్టిన దువ్వాడ శ్రీనివాస్ మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ పార్టీకి సంబంధించిన ఉత్తరాంధ్ర టెక్కల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఈయన. ఉత్తరాంధ్ర టెక్కల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్, ఇదే వైసీపీ పార్టీకి ఎమ్మెల్సీ కూడా. ఈ ఈ కాపురంలో కలహాలు క్లైమాక్స్ కి చేరాయి. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి కుమార్తెలు హైందవి నవీన్తో కలిసి కాకుండా మరో మహిళ దివ్యల మాదిరితో కొంతకాలంగా ఉంటున్నారు. ఇది ఇల్లీగల్ అఫేర్ పబ్లిక్ అవడంతో ఎమ్మెల్సీ కూతుళ్లు తమ తండ్రికి తమ కాకుండా దూరం చేస్తున్నారని అతన్ని కలిసి మాట్లాడేందుకు వెళ్లారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ భద్రతా సిబ్బంది అనుమతించలేదు. మీడియా ద్వారా విషయాన్ని బయటపెట్టారు. తన భర్త దువ్వాడ శ్రీనివాస్తో ఉండాలని కోరుకోవడం లేదని దువ్వాడ వాణి అయితే స్పష్టం చేశారు. ఆయన వల్ల తన కుటుంబం పరువు కూడా పోయిందన్నారు. దువ్వాడ శ్రీనివాస్ టెక్కలు వదిలి వెళ్ళిపోవాలని ఆమె డిమాండ్ చేశారు. దువ్వాడ శ్రీనివాస్ వల్ల తనకేమీ ఆస్తులు కూడా రాలేదని స్పష్టం చేశారు. చొక్కా లుంగీతో వచ్చిన శ్రీనివాస్ ఎలాంటి ఆస్తులు లేవని వెల్లడించారు. ఆయన రాజకీయాల్లో తామే ఎక్కువ నష్టపోయామన్నారు. దివ్యల మాదిరి ఏ హక్కుతో తమ ఇంట్లో ఉంటుందని దువ్వాడ శ్రీనివాస్ కూతులు ప్రశ్నించారు. దువ్వాడ శ్రీనివాస్ ఇల్లు ఏదైతే ఉందో భార్య పిల్లలతో ఉండే ఇల్లు, ఆ ఇంట్లో ఈ దివ్యల మాదిరి అనేటువంటి వ్యక్తి ఉంటున్నారు. ఆ దివ్యల మాదిరి ఫేస్బుక్ అకౌంట్ చూసాను నేను. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా 2021, 22లో శుభ్రంగా వాళ్ళు తిరుగుతున్నారు కూడా. అంటే ఈ పార్టీ కార్యక్రమాలకు సంబంధించి తిరుగుతున్నారు. ఏదైనా ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఇప్పుడు వైసీపీ ఓడిపోయింది కాబట్టి వైసీపీ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి భార్య మోసం చేసింది కాబట్టి ఆవిడ చాలా ధైర్యంగా బయటకు వచ్చింది. జనసేన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, టీడీపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో, బీజేపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో, దేశవ్యాప్తంగా ఎవడెవడు లేడీ పొలిటీషియన్స్ అయినా జెంట్స్ పొలిటీషియన్స్ అయినా ఎవరెవరు ఇన్ని దారుణాలు చేస్తున్నారు అనేది మనకి ఎప్పుడు తెలుస్తుందో ఎప్పుడు బయటపడదో తెలియదు. ఎంత బాధాకరం. ఒక కూతురు వెళ్ళి తండ్రి అంటే తండ్రి, తల్లి, తన అక్క లేకపోతే చెల్లి వీళ్ళందరితో కలిసి ఏ ఇంట్లో అయితే చిన్నప్పటి నుంచి పెరిగిందో ఆ ఇంట్లో తన తండ్రి వేరే వాళ్ళతో, వేరే భార్య, వేరే వ్యక్తితో ఉంటున్నాడు అనే విషయం తెలిసి వెళ్ళి వాళ్ళ ఫాదర్ ని క్వశ్చన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ఫాదర్ సెక్యూరిటీ ఆ పిల్లల్ని ఆపేస్తే ఎంత బాధ. ఒక్కసారి ఆలోచించండి. దువ్వాడ శ్రీనివాస్ ఆడు వైసీపీ ఓడా, టీడీపీ ఓడా, వదిలేండి. అసలు మీ మీ చెల్లో, మా అక్కో, మీరో నేను ఆ ప్లేస్ లో ఉండి ఒకసారి ఎంత బాధేస్తుంది అసలు బేసిక్. అదే మొత్తుకునేది ఏంటంటే పెళ్లి తర్వాత వేరే వాళ్ళతో అఫేర్ ఇంకొకటి ఇంకొకటి ఉన్నప్పుడు చక్కగా వీళ్ళతో లాలూచిపడో కాళ్ళు పట్టుకునో వాళ్ళ మొక్కల మీద ఉమ్ముతారు. మరి మోసం చేసినప్పుడు ఊరుకోరు కదా, ఉమ్మించుకునో చక్కగా తీసేసుకుని అఫీషియల్ గా డైవర్స్, ఇంకో పక్క వాళ్ళతో జీవితాన్ని గడపడం అనేది సుఖమైనటువంటి అంశం. ఎందుకు పనికిరాని మీడియా ముందు పరువులు పోగొట్టుకుని, వీళ్ళందరూ పరువు అనే దాన్ని నమ్ముతారు కాబట్టి, నమ్మనోళ్ళు అంటే వదిలేండి, పరువు అనేది నమ్ముతారు కాబట్టి పరువును పోగొట్టుకుని ఇద్దరు ఆడపిల్లలు పాపం వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. అందులో ఒక అమ్మాయికి పెళ్లి కూడా అయిందంట. అతని భర్త కూడా ఏదో చనిపోతే అప్పుడు కూడా అతను రాలేదంట దువ్వాడ శ్రీనివాస్. అంటే ఎంత బాధేస్తుంది నిజంగా. చాలా బాధాకరం ఉంటుంది. సో వాణి అనేటువంటి ఆవిడ బాధపడతారు, హైందవి అనే అమ్మాయి బాధపడుతుంది, ఇంకొక అమ్మాయి పేరు ఏదో నా అమ్మాయి బాధపడుతుంది. ఇదంతా చూసిన తర్వాత అఫైర్ పెట్టినటువంటి మాధురి అనే ఆవిడ కూడా బాధపడతారు, ఇవాళ కదా రేపని బాధపడుతుంది ఆవిడ కూడా. ఈ సిగ్గు ఉండాలి కదా. ఇవన్నీ సరే, ఇవన్నీ జరిగినాయా? ఇలాంటి అంశాలు వస్తే ఇదివరకు ఎట్లా ఉండదు తెలుసా? ఏ పార్టీ అయినా వెంటనే సస్పెండ్ చేస్తారు వాళ్ళని. మీకు గోరంట్ల మాధవ్ దగ్గర ఇష్యూ జరిగిందా? అవంతి శ్రీనివాస్ ఒక ఇష్యూ జరిగిందా? ఆ, టీడీపీలో కూడా అట్లాంటి ఇష్యూస్ జరిగినాయి కొన్ని కొన్ని. అలా జరిగినప్పుడు పార్టీ అధిష్టానాలు ఏం చేస్తాయి తెలుసా? వెంటనే సస్పెండ్ చేస్తాయి. ఆ క్లీన్ షీట్ తీసుకుని బయటకు వచ్చే వరకు వాళ్ళని అసలు పార్టీకి ఆ పదవి నుంచి రాజీనామా చేయాలి వాళ్ళు, లేదా ఇల్లే సస్పెండ్ చేస్తారు. బేసిక్ థింగ్ అది. అది కూడా మానేశారు మనోళ్ళు.
పైగా టీడీపీ వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా ఏదైనా తప్పు చేస్తే వీళ్ళే అధినేతనే అనుకుని వాళ్ళని సపోర్ట్ చేయడం. ఉదాహరణకి ఈవీఎం బద్దలు కొడితే పిన్నెల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి ఆయన సపోర్ట్ చేశాడయ్యా. అట్లా ఉన్నారు. అంత అంత వరస్ట్ గా తయారవుతున్నారు రాజకీయ నాయకులు.